అందరికీ ఎంతో ఇష్టమైన అండ్ వెరీ క్విక్ గా చేసుకునే బనానా క్యారమెల్ పుడింగ్ ఎలా చేయాలో చూసేద్దామా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా బనానా క్యారమెల్ పుడింగ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. వెంటనే 2 bananas, 2 eggs, 1 cup షుగర్, 1 cup మిల్క్ అండ్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అండి. ముందుగా మనం 1 cup షుగర్ ని క్యారమలైజ్ చేసుకోవాలండి. సో చాలా ఈజీ అండి క్యారమలైజ్ చేసుకోవడం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 cup షుగర్ ని మనం ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూడండి, మనం ఈ షుగర్ లో 1 drop వాటర్ కూడా యూజ్ చేయకుండా క్యారమలైజ్ చేయాలండి. చూడండి, 1 cup షుగర్ ని తీసుకొని మనం ఇలా ప్యాన్ లో ఇలా స్ప్రెడ్ చేసేయాలండి. ఇలా స్ప్రెడ్ చేశాక మంట మాత్రం మనకి లో ఫ్లేమ్ లోనే ఉండాలండి. సో హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మనకి షుగర్ బర్న్ అయిపోతుంది. సో ఇలా మనం ఏం డిస్టర్బ్ చేయొద్దండి, అలాగే వదిలేయాలి. చూడండి, మెల్లిమెల్లిగా షుగర్ క్యారమలైజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కదా. చూడండి, ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ క్యారమలైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం కొద్దిగా దాన్ని ఇలా మిక్స్ చేయాలండి. ఇలా చూడండి, ఇలా స్పూన్ పెట్టేసి మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్నే ఉండాలి. చూడండి, ఇలా మిక్స్ చేయాలి. కొద్దిగా షుగర్ క్రిస్టల్స్ అలాగే ఉండాలండి. కొద్దిగా డిజాల్వ్ అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మంట మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉండాలండి. సో చూడండి, ఇలా మనకి షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయిందండి. ఈ క్యారమలైజ్ అవ్వడానికి జస్ట్ మనకి 10 minutes పడుతుందండి, ఎందుకంటే లో ఫ్లేమ్ లో మనం క్యారమలైజ్ చేస్తాం కాబట్టి. చూడండి, మనకి పర్ఫెక్ట్ గా షుగర్ క్యారమలైజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ క్యారమలైజ్డ్ షుగర్ ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న క్యారమలైజ్ ని మనం ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మన నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా. సో మనం ఒక బౌల్ గానీ ప్యాన్ గానీ తీసుకొని మనం 2 bananas ఇలా పీల్ తీసేసి ఇలా మ్యాష్ చేసుకోవాలండి బనానాస్ ని. అలాగే 2 eggs కూడా తీసుకొని మనం ఇలా బ్రేక్ చేసుకొని ఆ బనానాస్ లో మిక్స్ చేయాలండి. చాలా ఇన్స్టెంట్ గా అయిపోతుందండి, జస్ట్ 10 minutes లో ప్రిపేర్ అయిపోతుంది. చాలా అప్పటికప్పుడు మీకు కేక్ తినాలనిపించిన, పిల్లల కేక్ తినాలనిపించిన ఇలా ఈజీగా ఇన్స్టెంట్ గా చేయొచ్చండి. హెల్దీ రెసిపీ కూడా ఇది. చూడండి, ఇలా ఒకసారి 2 bananas, 2 eggs ని ఇలా ఒకసారి మ్యాష్ చేసుకుని మనం మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం 1 cup మిల్క్ యాడ్ చేయాలండి. నార్మల్ రూమ్ టెంపరేచర్ మిల్క్ ని యాడ్ చేసి చూడండి, జస్ట్ కొద్దిగా వెనిలా ఎసెన్స్ 1/2 spoon వేయాలండి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్ గా లేకపోతే జస్ట్ 1/2 spoon ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత చూడండి, ఇలా గ్రైండ్ చేసేయడమే అండి బ్యాటర్. ఇలా మనం గ్రైండ్ చేసేసి చూడండి, మనం క్యారమలైజ్ చేసుకున్న షుగర్ ని ఒక బౌల్లోకి స్ప్రెడ్ చేసుకున్నాం కదా. సో ఈ బ్యాటర్ ని మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. అంతే అండి. ఇలా ట్రాన్స్ఫర్ చేశాక మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక బౌల్ కానీ ఒక ప్యాన్ కానీ పెట్టేసి అందులో మనం వాటర్ పోయాలండి. జస్ట్ స్టీమ్ చేయడమే అండి. ఎంత హెల్దీ చూడండి, ఇందులో నో బేకింగ్, నో మైదా ఎలాంటివి ఏం లేకుండా జస్ట్ స్టీమ్ చేయడమే అండి. ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ తో కానీ, మీ దగ్గర ఏదైనా లిడ్ ఉంటే లిడ్ తో కానీ, ట్రాన్స్పరెంట్ కవర్ తో కానీ ఇలా కవర్ చేయాలండి. ఇలా కవర్ చేశాక మనం అరౌండ్ మీడియం ఫ్లేమ్ లో ఇలా 1/2 hour to 35 minutes వరకు ఇలా మనం దాన్ని స్టీమ్ అవ్వనివ్వాలండి. చూడండి, 35 minutes తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, 35 minutes తర్వాత మనం అల్యూమినియం ఫాయిల్ తీసేయాలి. చూడండి, ఇలా మనం చెక్ చేసుకోవాలి. చూడండి, మనకి టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్ గా నీట్ గా వచ్చింది కదండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారనివ్వాలండి. ఇలా చల్లారాక చుట్టూతో ఇలా స్క్రేప్ చేసుకోవాలండి నైఫ్ తో. చూడండి, క్యారమలైజ్ ఇలా బయటకి రావడం స్టార్ట్ అయిపోయింది. ఇలా స్క్రేప్ చేసుకున్నాక మనం ఒక ప్లేట్ తీసుకొని మన ఇన్స్టెంట్ గా చాలా ఫాస్ట్ గా ఇలా జాగ్రత్తగా ఇలా ట్యాప్ చేసుకోవాలండి. వెనక ఇలా ఫ్లిప్ చేసేసి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. చూడండి, వావ్, ఎంతో పర్ఫెక్ట్ జెల్లీ లైక్ చూడండి, ఎంతో పర్ఫెక్ట్ బనానా క్యారమెల్ పుడింగ్ మనకి చాలా ఇన్స్టెంట్ గా ప్రిపేర్ అయిపోయిందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగా పిల్లలు కూడా చేసేయచ్చండి దీన్ని. చూడండి, ఎంతో జెల్లీ లాగా, ఎంతో సాఫ్ట్ గా, ఎంతో బ్యూటిఫుల్ గా మనకి పర్ఫెక్ట్ బనానా క్యారమెల్ పుడింగ్ ప్రిపేర్ అయిపోయిందండి. సమ్మర్స్ లో ఇలా ఈవినింగ్ పిల్లలకి రోజు ఒక వెరైటీ చేసి పెడితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.